ఉజ్జీవము రావాలి అంటే ఎప్పుడైతే నీవు ఈ పాపాలు ఒప్పుకుని నిలబడ్డావో, దేవుడు నిన్ను తాగుతున్నాడో, నీకు ఒక సమర్పణ ఉండాలి దేవుని సన్నిధిలో. ఏముండాలి? సమర్పణ అనండి. సమర్పణ లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఉజ్జీవం అనేది నీకు ఉండదు. సమర్పణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎటువంటి సమర్పణ? కానుకలు ఇవ్వడమా, లేకపోతే పరిచర్య చేయడమా? సమర్పణ అంటే ఏమిటి? సమర్పణ అంటే ఏమిటంటే, ప్రభువా ఈ రోజు నుంచి నేను నీ బిడ్డను, ఈ రోజు నుంచి నేను నీ సొంతం, ఈ రోజు నుంచి నేను నీ సొత్తు. ఈ సమర్పణ ఉండాలి. ఈ సమర్పణ వచ్చిందంటే నువ్వేం చేస్తావు? ఇంకా నీ ఆలోచనలు అనేవి ఇంకా ఉండవు. నీ స్వచిత్తం అనేది నీ జీవితంలో జరగదు. నీ స్వచిత్తం అనేది. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు కదా, గుర్తుంచుకోండి. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాముతో ఒకటే మాట చెప్పాడు, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని విస్తరింపజేస్తాను. అయితే నేను నీకు చెప్తున్న దేశంలోనికి నువ్వు వెళ్తే ఆ సంతానాన్ని, నేను నీకు చూపిస్తున్న ఆ దేశాన్ని ఆ సంతానానికి ఇచ్చేస్తాను, ఆ సంతానానికి ఆ దేశం ఇచ్చేస్తాను అని చెప్పాడు. అయితే నువ్వు వెళ్ళాలన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని అడగలా. ఎటువైపు వెళ్ళాలి ప్రభువా అని అడగలా. నేను వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ప్రభువా అని అడగలా. అందుకని ఎబ్రికారుడు అంటాడు, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియకే బయలుదేరిపోయాడట. స్తోత్రం చెప్పండి. అంటే ఒక సమర్పణ. ఎలాంటి సమర్పణ అంటే, నీ స్వజనులను విడిచిపెట్టాలి, నీ స్వదేశమును విడిచిపెట్టాలి, నీకు కలిగి ఉన్నదంతా విడిచిపెట్టాలి, నన్ను వెంబడించాలన్నాడు. నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళాలన్నాడు. ఆదికాండం 12:1 ఉంటుంది మాట కదా. అయితే వెళ్ళాలన్నప్పుడు వెంటనే నా భార్యతో ఒక మాట చెప్తాను ప్రభా, నా భార్యతో ఒక మాట చెప్పి ఆలోచించుకుంటాం ప్రభా, ఈ రాత్రికి ఆలోచించుకుని రేపు మార్నింగే నీకు సమాధానం చెప్తాను ప్రభా అనలా. ఈరోజు పాస్టర్ గారు ఏదైనా ఒక విషయం చెప్తే ఆలోచించి చెప్తామండి అంటారు. ఏ సమర్పణ? చిన్న చిన్న సమర్పణలకి నువ్వు ఆలోచిస్తే, ఇలాంటి దేవునికి విలువైన ఈ సమర్పణకి ఇంక నువ్వేం చేయగలదు? ఎలా ఎదురికి రాగలదు? ఆలోచించు. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాము ఆలోచించలా, ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడట అబ్రహాం. దేవుడు పిలుచుకున్నాడు. ఎబ్రీ పత్రిక తీయండి, 11:8 ఒకసారి చదువుదాం చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, చూడండి ఏం చేస్తున్నాడు? లోబడి తాను స్వాస్థ్యంగా పొందనన్న ప్రదేశానికి బయలువెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకే బయలువెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు మాట్లాడాడండి రాత్రి. నా వైపు చూడండి. దేవుడు మాట్లాడాడు రాత్రి. మాట్లాడిన తర్వాత బ్యాగ్ సర్దేసుకున్నాడు. భార్య బట్టలు కూడా సర్దేయమన్నాడు. సర్దేసింది ఆవిడ కూడా. వింటున్నారా? ఓకే, మొత్తం బట్టలన్నీ సర్దేశారు. సర్దేసిన తర్వాత బయలుదేరి అంటున్నాడు. ఇప్పుడు భార్య అడిగింది, రాత్రి నుంచి అడుగుతున్నానండి మిమ్మల్ని, బట్టలు సర్దించేస్తున్నారు, ఎక్కడికన్నాడు? ఏమో అంటున్నాడు. సమాధానం చూడండి. ఎక్కడికండి అంటుంటే అబ్రహాం అంటున్నాడు, ఏమో నాకు తెలియదు అంటున్నాడు. నీకు తెలీదా? తెలియకుండా ఎన్ని బట్టలు సర్దించేశారు? మన కూడా ఎవరైనా వస్తున్నారా లేదా? ఎవరు రారు, మనమే వెళ్తున్నాం. ఈలోగా లోతు వచ్చాడు. నేను వస్తానన్నాడు. ఈలోగా ఇంటిల పాతి వచ్చారు. అంటున్నారు, ఎక్కడికి రా అబ్రహాం బయలుదేరావు అని అడుగుతున్నారు. ఏమో రాత్రి నాకు ఒక స్వరం వినబడింది. ఎవరని అడిగితే, నిన్ను సృజించిన, ఈ భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తనని మాట్లాడాడు. ఆయన సృష్టికర్త, నేను నమ్ముతున్నాను కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఇంతకుముందు మనం ఎప్పుడూ ఆ స్వరం వినలేదు. ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన గురించి వినలేదు. వినలేని ఆయన గురించి ఇప్పుడు గుడ్డిగా వెళ్ళిపోతానంటావేంటి? నీకు అసలు బుద్ధి ఉందా? ఆలోచించు. ఒకవేళ మనకు పరిచయమైన ఈ దేవుళ్ళలో ఎవరైనా నిన్ను పిలిస్తే ఎక్కడికి రమ్మండు. ఎందుకంటే మన దేవుళ్ళు మన దగ్గరే ఉన్నారు కాబట్టి. నిన్ను ఎక్కడికో రమ్మంటున్నాడంటే విదేశీయుల దేవుడు అయినా పిలిచాడేమో. ఎవరు? ఇప్పుడు మనల్ని అలాగే అంటున్నారు కదా, విదేశీయుల దేవుడైనా పిలిచాడేమో. ఒకసారి ఆలోచించి, మన దేవుడు కాదేమో. మరి పిచ్చివాడా, మన తన అన్న భేదం లేదు. అందరినీ కలగజేసినవాడు ఆయనే. అందరినీ కలగజేసినవాడు ఆయనే. అన్నిటినీ కలగజేసినవాడు ఆయనే. సమస్తము ఆయన మూలంగానే కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. అబ్రహాం అన్నాడు, లేదు నేను నమ్ముతున్నాను. ఆ స్వరం ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతుంది. ఆ మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఆయన నమ్మదగినవాడు, నన్ను పిలుచుకున్నవాడు. నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? ఏమో తెలియదు.
నా దారి సరళం చేసేవాడు ఆయన, నా మార్గం సరళం చేసేవాడు ఆయన, నేను వెళ్ళిపోతాను. ఎంత సమర్పణ చూడండి. ఈ సమర్పణ నీకు ఉండాలి. నీలో ఉద్యమం రావాలంటే ప్రతి విషయంలో ఒక సమర్పణ నీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ సమర్పణ నీలో ఉందో ఖచ్చితంగా దేవుడు నీలో ఉద్యమం రగిలింపచేస్తాడు. ఆమేన్. చెప్పండి. ఉదాహరణకి నోవాహును పిలుచుకున్నాడు కదా దేవుడు. నోవాహును పిలుచుకున్నప్పుడు వాడ కట్టమన్నాడు. వాడ ఎన్ని సంవత్సరాలు కట్టారు? వాడ 100 సంవత్సరాలు కట్టారు. 500 సంవత్సరాల వయసులో పిలుచుకున్నాడు నోవాహుని. 600 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాడ కడతానే ఉన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు కట్టాడు వాడ? 100 సంవత్సరాలు. వ్యవసాయం లేదు, పాడి లేదు, పంట లేదు, పనేమి లేదు. ఇంకా 100 సంవత్సరాలు కూడా కుటుంబం అంతా కూడా ఏ పని మీద ఉన్నారు? మాట్లాడరేంటండి? కుటుంబం అంతా కూడా ఏ పని మీద ఉన్నారు? వాడ కట్టడమే, వాడ కట్టడమే, వాడ కట్టడమే. ఈ 100 సంవత్సరాలు కూడా వాడ కట్టడమే. ఇంకొక విషయం చెప్పనా, బిడ్డల సమర్పణ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడే కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి, కుమారులకి, నోవాహు కుమారులకి కొత్తగా పెళ్ళయింది. అప్పుడే నోవాహు కుమారులకి కొత్తగా పెళ్ళైన వెంటనే దేవుడు ఏం చేశాడంటే నోవాహుని పిలుచుకుని వాడ చేసేయమన్నాడు. కొత్తగా పెళ్ళైన తర్వాత వీళ్ళు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. భార్య భర్త ఇద్దరు కూడా. ఈ ముగ్గురు కోడలు, ముగ్గురు కుమారులు కూడా పెళ్లి చేసుకున్న కొత్తలో దేవుడు ఏం చేశాడో తెలుసా? వాడ కట్టమన్నాడు. వాళ్ళ సంతోషాన్ని సమర్పించేసుకుని, వాళ్ళ సమాధానాన్ని సమర్పించేసుకుని, వారి ఆనందాన్ని సమర్పించేసుకుని 100 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేశారు. అక్కడ చాలా హార్డ్ వర్క్ చేశారు 100 సంవత్సరాలు కూడా. వీళ్ళేమో వాడ దగ్గర ఉండి కట్టడం, వాళ్ళేమో వంటలు వండుకుని రావడం. వీళ్ళు వాడ దగ్గర కట్టడం, వాళ్ళు వంటలు వండుకుని రావడం. ఇదే పని 100 సంవత్సరాలు కూడా, ఇదే పని. ఏమండి, మనకు పెళ్ళయి ఏదో సంవత్సరాలు గడిచిపోలేదు కదా, మనం ఇంకా పిల్లలను కనలేదు కదా, మనము సంతోషంగా ఉందామరండి అని భార్య అనలేదు, మనము వెళ్దామని చెప్పేసి భర్త అనలేదు. వాళ్ళు మొత్తము సమర్పించుకుని వాడ కట్టడం మొదలుపెట్టారు. 100 సంవత్సరాలు వాడ పూర్తయిన తర్వాత, జలప్రలయం వచ్చిన తర్వాత, జలప్రలయం ద్వారా వచ్చిన వరద ఇనికిపోయిన తర్వాత, ఆ వరద ఇనికిపోయిన తర్వాత మరలా వీరు వాడలోంచి బయటికి వచ్చిన తర్వాత, దేవునికి దహన బలులు అర్పించిన తర్వాత, ఏమండి, దేవునికి దహన బలులు అర్పించి బలిపీఠాలు కట్టిన తర్వాత, అప్పుడు వీళ్ళు భార్య భర్తలు సంతోషంగా వాళ్ళ యొక్క సంసార ధర్మాన్ని నెరవేరిస్తే అప్పుడు వీళ్ళకి సంతానం ఏర్పడింది. అప్పటి వరకు సంతాన ప్రాప్తి లేదు. ఎందుకు అంటే ఒక సమర్పణ కలిగి ఉన్నారు వాళ్ళు. ఇలాంటి సమర్పణ ఈరోజు నీ జీవితంలో ఉందా? మన జీవితంలో ఉందా? దేవుని పని నిమిత్తం ముందు దేవుని పని, ముందు దేవుని పని, ముందు దేవుని పని చూద్దాం, తర్వాత మన పని. ఈ సమర్పణ నీలో లేనప్పుడు ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుంది నీలోకి? నీ కుటుంబంలో ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ముందు దేవుని పని. మన పని ఉంటే తర్వాత, ముందు దేవుని పని ముందు చేయాలి. ఈ సమర్పణ నీలోనికి రావాలి. నీ స్వసిత్తాన్ని విడిచిపెట్టాలి, నీ సొంత కార్యాలను విడిచిపెట్టాలి. ఎన్నాళ్ళు? కొన్నాళ్ళు దేవుడి పని అయ్యేంత వరకు నీ సొంత కార్యాలు విడిచిపెట్టి, ఎప్పుడైతే దేవుని పని కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, నీ పని దేవుని జరిగించబోతున్నాడు మొత్తం అంతా. ఎస్, నీ పని మొత్తం దేవుడు చేయబోతున్నాడు, నువ్వు దేవుని పనికై కనిపెట్టుకుంటే. ఇది అబద్ధం కాదండి, వాస్తవం. 100% ఇది వాస్తవం. ఎప్పుడైతే నువ్వు దేవుని పని చూస్తున్నావో అప్పుడు దేవుడు నీ పని చూడడం మొదలు పెడతాడు. నీ పనులన్నీ సరళం చేయడం, ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని దీవించడం మొదలు పెడతాడు. అర్థమైందా లేదా? ఒక సమర్పణ నీలోనికి రావాలి. ఒక సమర్పణ ఎప్పుడైతే నీలోనికి వచ్చిందో అప్పుడు ఆశీర్వాదం అనేదే కాదు, ఉజ్జీవం రగులుకుంటుంది నీలోని కుటుంబంలో. సమర్పణ లేదు ఈ రోజున. ఆ సమర్పణ లేనప్పుడు ఏం చేస్తాం? నిర్జీవమే, పాపమే నీలో ఉంటుంది. శక్తి నీలో పనిచేయదు, అభిషేకం నీలో పనిచేయదు. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సమర్పణ వచ్చిందో అప్పుడు ఉజ్జీవం నీలోనికి వస్తుంది, ఉజ్జీవం నీలోనికి వస్తుంది.